అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రధాన పంటకు ముందుగా పచ్చిరొట్ట పైర్ల సాగుతో భూసారం పెంపు, వేసవిలో లాభసాటిగా ఆకుకూరల సాగు, పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. భూమి ఆరోగ్యంగా ఉంటే రైతు పండించే పంట కూడా నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది. ప్రస్తుత కాలంలో రైతులు పంట పొలాల్లో ఎన్నో రకాల రసాయనాలను మితిమీరి వాడటం వలన నేల యొక్క భౌతిక స్థితిగతులు, నేల సారం దెబ్బతింటోంది. రసాయనాలను తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం వల్ల వ్యవసాయం సుస్థిరంగా సాగుతుంది. సేంద్రియ ఎరువుల్లో పచ్చిరొట్టె ఎరువు కూడా ఒకటి. పశువుల ఎరువుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఈ ఎరువును వాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖరీఫ్లో వేసే ప్రధాన పంటలకు ముందుగా పంట పొలంలో నేలసారం పెంచడానికి పచ్చిరొట్ట పైర్లైన కట్టెజనుము, జీలుగా, పిల్లి పెసర, అపరాల పంటలైన పెసర, మినుము, అలసంద పైర్లను పెంచి 40 నుంచి 45 రోజుల సమయంలో భూమిలో కలిదున్నడం చేయాలి. పచ్చిరొట్ట పైర్లు పెంపకం, వీటిని దమ్ము చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. భూమి తాలూకు ఆరోగ్యం ఎంతైనా చాలా ముఖ్యం. మనం పంటల దిగుబడి పెంచాలన్నా, పంటల నాణ్యత పెంచాలన్నా భూమి ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. వ్యవసాయంలో వాడేటువంటి రసాయన ఎరువుల వాడకం తగ్గాలంటే సేంద్రియ ఎరువులు ఎక్కువగా మనం వాడే విధంగా రైతులను ప్రోత్సహించాలి. ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం వ్యవసాయంలో ఏంటంటే అన్ని గ్రామాల్లో అంతమంది రైతుల దగ్గర కూడా పశు సంపద ఉండేది. 7 నుంచి 10 టన్నుల పశువుల పెంట వేసేవాళ్ళు. దానివల్ల భూమిలో చాలా వరకు సూక్ష్మజీవుల అభివృద్ధి బాగా జరిగి ఆ పోషకాలన్నింటినీ కూడా పంటకు బాగా అందేవి. భూమి ఆరోగ్యంగా ఉండేది. అక్కడ వేసిన పంటలు, ఖరీఫ్ పంటలు కానీ రబీ పంటలు కానీ మంచి దిగుబడులు వచ్చేవి. ఇప్పుడేమవుతున్నాయంటే ఈ రసాయన ఎరువులు నిరంతరం వాడుతూ పోవడం వల్ల అక్కడ వేసిన పంటలు ఒక సంవత్సరం వేసిన ఎరువు రెండో సంవత్సరం సరిపోవట్లేదు. మళ్ళీ రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం అనేది జరిగిపోతుంది. మరి రసాయన ఎరువులు వాడమని రైతులు తగ్గించాలంటే ఏదో ఒక ప్రత్యామ్నాయం చేయాల్సిన అవసరం ఉంది. పశు సంపద తగ్గింది, ఇంకా వేరే విధంగా వర్మీ కంపోస్ట్ ఇలాంటివి వేయాలంటే అది ఖర్చుతో కూడుకున్న పని. మరి భూమి ఆరోగ్యం బాగుపడాలి, పంటల దిగుబడులు పెరగాలి, సాగు ఖర్చులు తగ్గాలంటే రైతులు మరి పచ్చిరొట్ట ఎరువుల వాడకం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రబీలో అంటే వేయడం కష్టమవుతుంది, కానీ ఖరీఫ్లో వేసేటప్పుడు ఈ పచ్చిరొట్ట పంటలు వేసి భూమిలో కలిగి దున్నితే వాటి ద్వారా సేంద్రియ కర్బనం భూమికి చేరటం, దానివల్ల పోషకాలు భూమికి బాగా అందటం, భూమి తాలూకు భౌతిక స్థితిగతులు బాగా మెరుగుపడటం, అదేవిధంగా ఈ పచ్చిరొట్ట ఎరువుల ద్వారా చాలా పోషకాలు అందటం వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవడానికి చాలా రకాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి రైతులు వేసేటువంటి పంటలు, ఖరీఫ్ పంటలు వేసే ముందే ఏదైనా పచ్చిరొట్ట పంట భూమికి వేశారంటే అది తక్కువ తేమతోనే పెరిగేటట్టు ఉండాలి. అదేవిధంగా తక్కువ కాలంలో ఎక్కువ బయోమాస్ అంటాం, అంటే రొట్ట ఎక్కువగా తయారై ఉండాలి. అదేవిధంగా దాన్ని భూమిలో కలిగి దున్నేటప్పుడు త్వరగా చివుకుపోవాలి, కుళ్ళిపోవాలి. అదేవిధంగా అందులో కొద్దో గొప్ప పోషకాలు లభ్యమయ్యేటట్టు ఉండాలి. అందులో మనం ప్రత్యేకంగా మనకి ఏమున్నాయని చూస్తే లెగ్యూమ్ జాతి పంటలు ఏవైతే ఉంటాయో అవి త్వరగా కుళ్ళిపోతాయి.
అదేవిధంగా లెగ్యూమ్ జాతి పంటల్లో వాటి వేరు బుడిపులకి రెడ్ హిమోగ్లోబిన్ అని చెప్పేసి రైజోబియం బుడిపులు ఉంటాయి. అవి కూడా గాలిలో ఉంచి నత్రజనిని తయారు చేసి నేలకు అందిస్తాయి. కాబట్టి రైతులకి ఏంటంటే సలహా మనకి ఏంటంటే పచ్చిరొట్ట పంటల్లో ప్రత్యేకంగా జూన్లో వరి పంట కానీ ఎక్కువ వేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడికి ఒక 45-50 రోజులు ముందుగానే వేసవిలో పడిన వర్షాలకు కానీ లేదా మీకు బోర్వెల్ సదుపాయం నీరు పెట్టేసి విత్తనాలని అంటే మనకి కట్టిజనం అనుకోండి ఒక 14 నుంచి 15 కిలోల వరకు ఒక ఎకరానికి చల్లుకోవాలి. అదేవిధంగా జీలుగా అయితే గనక 12 నుంచి 14 కిలోలు ఒక ఎకరానికి. అదేవిధంగా కౌపి అంటారు అలసందలు, ఇవైతే గనక మనం చూస్తే 10 నుంచి 12 కిలోలు. అలా ఈ పెసర మినుము కూడా మనకి 10 నుంచి 12 లేదా 14 కిలోలు వేసుకోవాలి. ఈ వేసవిలో పడినటువంటి వర్షాలకి పెసర మినుము కానీ అలసందలు కానీ చల్లుకుంటే వర్షాలు ఆలస్యం అయితే మనం గింజ తీసుకొని కొంత లాభపడవచ్చు. ఒకవేళ వర్షాలు అధికమైపోతే రొడ్డ అప్పటికే బాగా తయారైపోయి ఉంటుంది. మీకు పెసర మినుము కానీ అలసందలు కానీ తీసుకుంటే 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట తయారవుతుంది. అది భూమికి కలిస్తే మీరు ఊహించాలి ఎంత సేంద్రియ పదార్థం మనకి భూమికి చేరుతుందనేది. అదేవిధంగా కట్టిజానం కనుక మీరు ఈ మేలో కనుక వేసుకొని అది ఒక 40-45 రోజులు పెరగనిస్తే అది సుమారుగా మనకి 6 నుంచి 7 టన్నుల పచ్చిరొట్ట తయారవుతుంది. అదేవిధంగా డయంచా అంటే జీలుగా, ఇది కూడా మనం ఒక 45 నుంచి 50 రోజులు పెంచితే సుమారుగా 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట తయారవుతుంది. అంటే అన్ని టన్నుల పచ్చిరొట్టను మనకు భూమికి అందించామంటే ఈ నత్రజని భాస్వరం పోషకాలు కూడా లభ్యమవుతాయి. దాంతో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలు కూడా కొద్దో గొప్ప లభ్యమవుతాయి. 40 నుంచి 70 కేజీల యూరియా ఒక ఎకరానికి వేస్తే ఎంత పోషకాలు భూమికి అందుతాయో అంత పోషకాలు మనకి ఈ పచ్చిరొట్ట ఎరువుల ద్వారా నేలకు చేరుతాయి. దీనివల్ల ఇంకొకటి కూడా భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగిందప్పుడు అక్కడ సూక్ష్మజీవుల అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఎక్కడైతే సూక్ష్మజీవులు ఉంటాయో అవి భూమిలో ఉండేటువంటి పోషకాలన్నింటినీ కూడా ప్రాసెస్ చేసి అవి ఆహారంగా తీసుకుంటూ మొక్కకు అందుబాటులోకి తేవాలంటే భూమిలో సూక్ష్మజీవులు ఉండాలి. భౌతిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి, భూమి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా వేసవిలో వచ్చి కలుపును కొంత అనగదొక్కడానికి పచ్చిరొట్ట ఎరువులు మనకి ఉపయోగపడతాయి. కాబట్టి దమ్ము చేసేవాళ్ళు కట్టిజనుము జీలుగా నీటి సదుపాయం ఉన్న వేయండి. నీటి సదుపాయం లేకుండా వెదజల్లుడి పద్ధతిలో వరి కానీ ఇతర పంటలు వేసేవాళ్ళు పెసర మినుము పిల్లి పెసర ఇలాంటి వాటిని వేసి మీరు భూమిలో కలిగి దున్నుకోవాలి. ట్రాంప్లింగ్ చేసేటప్పుడు కూడా నీరు పెట్టేటప్పుడు అయితే మొదటి దమ్ము చేసిన తర్వాత ఒక వారం రోజులు వదిలేస్తే అవి బాగా కుళ్ళుతాయి. జనుము జీలుగా వేసేవాళ్ళు మొదటి దమ్ము చేసిన తర్వాత ఒక బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక 15 కేజీల యూరియా వేస్తే అవి బాగా కుళ్ళిపోతాయి. తద్వారా మనం దమ్ము చేసుకొని నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇతర అవకాశాలు లేకుండా సేంద్రియ కర్బనం పెరగాలి, సేంద్రియ ఎరువులు వేయాలంటే మనకు పచ్చిరొట్ట పంటలు అనే ఒక ప్రత్యేకమైన ఆప్షన్ ప్రత్యామ్నాయంగా కూడా వీటిని వాడుకోవచ్చు. ఖరీఫ్ పంటలకు ముందుగా వేస్తే భూమి తాలూకు ఆరోగ్యం పెరగడం, తద్వారా మనం ఎప్పుడైతే పచ్చిరొట్ట ఎరువుల్లో కొన్ని పోషకాలు లభ్యమవుతాయి కాబట్టి రసాయన ఎరువులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చీడపీడలు రావడం కూడా తగ్గుతుంది. కాబట్టి ఎరువుల మీద చీడపీడల మీద కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి భూమి తాలూకు ఆరోగ్యం బాగుపడడానికి ఈ పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఖరీఫ్ పంటల ముందు ఈ పచ్చిరొట్ట పంటలు వేసి భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు నాణ్యమైన దిగుబడులు సాగు ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రకృతి ప్రసాదిత పోషకాల గనులు పుట్టగొడుగులు. వీటిలో మాంసకృత్తులు, పీచు పదార్థాలు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. నిరుద్యోగులు, గృహిణులు ఇంటి వద్దనే పెంచుకునే ఉపాధి మార్గంగా పుట్టగొడుగుల పెంపకం విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ వాణిజ్యపరంగా పెంచుకోదగ్గ సురక్షితమైన పుట్టగొడుగులు ముచ్చుపు చిప్ప, పాల పుట్టగొడుగులు. అయితే ఆయా ప్రాంతంలో మార్కెట్ డిమాండ్ను అనుసరించి వీటి పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకం ఖర్చు తక్కువతో చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ చాలాసార్లు పెంపకంలో తలెత్తే లోటుపాట్లతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆరంభం నుంచి పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి. పుట్టగొడుగుల పెంపకం శాస్త్రీయంగా చేపట్టినట్లయితే గ్రామీణ యువత, డ్వాక్రా మహిళలకు, చదువుకున్న యువత కూడా అధిక లాభాలను పొందవచ్చు. మన భారతదేశంలో 2000 రకాల వరకు పుట్టగొడుగులు ఉన్నాయి. కానీ మన ప్రాంతంలో సాగుకు అనుకూలమైనవి 4 రకాలే. ఒకటి పాల పుట్టగొడుగులు, 2 ముత్యపు పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు, ఇంకోటి గుండి లేదా బటన్ మష్రూమ్లు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వరిగడ్డి అందుబాటులో ఉంటుంది కాబట్టి వీటి మీద సంవత్సరం పొడుగునా సాగు చేసుకోవాలి అని అంటే ముత్యపు పుట్టగొడుగులు అక్టోబర్ నుంచి
నుంచి మార్చి వరకు, అలానే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పాల పుట్టగొడుగులు పెంపకానికి అనుకూలం. పాల పుట్టగొడుగుల పెంపకానికి, ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకానికి ప్రధాన వనరులు ఏంటి అంటే వరిగడ్డి మనము అందుబాటులో ఉంచుకోవాలి. అలానే తల్లి పుట్టగొడుగుల మిశ్రమము నాణ్యమైన సిఫారసు చేసిన ధృవీకరించిన కేంద్రాల నుంచి మనం తీసుకొని రావాలి. మొదటిగా ఈ యొక్క పాల పుట్టగొడుగులు కానీ ముత్యపు చిప్ప పుట్టగొడుగులు కానీ పెంపకం చేపట్టినప్పుడు వరిగడ్డి ఆరోగ్యవంతమైన ఏ విధమైన బూజు తెగులు లేనటువంటి వరిగడ్డిని తీసుకొని 3 నుంచి 6 సెంటీమీటర్ల వరకు కత్తిరించి ఆవిరి మీద 1 గంట లేదా వేడి నీటిలో 40 నుంచి 60 నిమిషాల పాటు ఉడకబెట్టుకొని ఆ తర్వాత అవిస్టిన్ ఆర్ కార్బండిజము ద్రావణంలో 1 అరగంట పాటు ఉంచుకొని 140 నుంచి 160 గేజీ ఉన్న పాలిథిన్ సంచుల్లో 1 కిలో ఈ ఉడకబెట్టి ఆరబెట్టిన గడ్డిని నింపుకోవాలి. గడ్డి ఎక్కువ తడిగా ఉండకూడదు, అలా ఎండిపోయినట్టు ఉండకూడదు. 60 నుంచి 65% తడి, అంటే మనం చేతితో పట్టుకున్నప్పుడు తేమ ఉన్నట్లు గమనించుకుంటే సరిపోతుంది. ఆ గడ్డిని ఈ పాలిథిన్ కవర్లో 3 భాగాల వరకు నింపుకొని దానిలో 1 కిలో ఎండు గడ్డి ముక్కల కొరకు 50 గ్రాముల తల్లి పుట్టగొడుగుల మిశ్రమాన్ని అంచుల వెంట మధ్యలో వేసి పైన పాలిథిన్ కవర్ని ముడిపెట్టినట్టు రబ్బర్ బ్యాండ్లో పెట్టి చీకటి గదుల్లో అంటే ఉష్ణోగ్రత పాల పుట్టగొడుగులు అయినట్లయితే మొదటి దశలో 15 నుంచి 18 డిగ్రీల వరకు మనం ఉంచుకోవాలి. అదే ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అయినట్లయితే 20 డిగ్రీల లోపు మనము ఆ యొక్క ఉష్ణోగ్రతని గాలిలో తేమని నిర్ధారించుకొని ఈ యొక్క వరిగడ్డి సంచుల్ని ఉంచాలి. ఆ తర్వాత 2 నుంచి 3 వారాల పాటు ఈ యొక్క తల్లి పుట్టగొడుగుల మిశ్రమం నుంచి మనము ఈ యొక్క శీలీంధ్రం పెరగటం గమనించవచ్చు. 3 వారాల నుంచి ఈ యొక్క ముత్యపు చిప్ప పుట్టగొడుగులైనట్లయితే ఈ యొక్క కవర్ని 5 నుంచి 6 నిలువుగా చారికలను పెట్టి ప్రతిరోజు ఈ యొక్క గడ్డి ఎండుకొని పోకుండా నీళ్ళని చల్లుకుంటూ గమనించినట్లయితే 3వ వారం నుంచి మనకి ముత్యపు చిప్ప పుట్టగొడుగులు గుత్తులుగా రావటం జరుగుతుంది. ఈ వచ్చిన పుట్టగొడుగుల్ని ఏ విధమైన రంగు మారకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకొని పాలిథిన్ కవర్లో ఉంచి మార్కెటింగ్ చేసుకోవాలి. అలానే పాల పుట్టగొడుగులు ఏంటంటే మొదటి దశలో తక్కువ ఉష్ణోగ్రతలు, ఆ తర్వాత అంటే 2 నుంచి 3 వారాల తర్వాత ఈ పాలిథిన్ కవర్ యొక్క పై భాగాన్ని మనము కేసింగ్ చేసుకోవాలి. అంటే శుభ్రపరిచిన మట్టిని 3 సెంటీమీటర్ల మందాన పైన వేసుకున్నట్లయితే ఈ యొక్క పాల పుట్టగొడుగులకు ఆధారం వచ్చి ఈ యొక్క పాల పుట్టగొడుగులు ఈ మట్టి మీద నుంచి పైకి బుడుపులుగా వచ్చి 1 వారం పాటు మనకు పాల పుట్టగొడుగుల ఉత్పత్తి ఉంటుంది. ఈ పాల పుట్టగొడుగులు తయారయ్యే దశలో కొంచెం అధిక ఉష్ణోగ్రత కావాలి. అంటే 30 నుంచి 35 డిగ్రీల వరకు అయినా సరే పాల పుట్టగొడుగులు నిలదొక్కుని మనకి అధిక పుట్టగొడుగుల సంఖ్యని ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క పాల పుట్టగొడుగులు ముత్యపు చిప్ప పుట్టగొడుగులు కానీ లాభదాయకంగా ఉండి అధిక ఆదాయం పొందాలి అంటే కొన్ని సూచనలు పాటించాలి. అంటే మనం ఎంచుకున్న గదుల్లో ఉష్ణోగ్రతని తేమని ప్రతిరోజు నిర్ధారించుకోవాలి. ఏ విధమైన కంటామినేషన్ అంటే వేరే యొక్క బూజు శీలీంధ్రాలు వీటి మీద వృద్ధి చెందకుండా గమనించుకుంటూ ఏ విధమైన బూజు కానీ శీలీంధ్రం కానీ రంగు మారినట్టు కానీ ఈ యొక్క వరిగడ్డి ఉన్నట్లయితే ఆ యొక్క సంచుల్ని తీసి నిర్వీర్యం చేయటం చాలా ఉత్తమం. అదేవిధంగా తగిన సమయంలో పుట్టగొడుగులను కోయినట్లయితే అవి రంగు మారటం, చీలిపోవటం, విరిగిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యంగా పుట్టగొడుగులు మనకు కనిపించినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని గ్లౌజులు వేసుకొని వాటిని ఆ యొక్క కేసుల నుంచి కవర్ల నుంచి తీసి పాలిథిన్ సంచుల్లో ఉంచి ఆ రోజు మార్కెటింగ్ చేసుకోవాలి. లేదా మార్కెట్లో డిమాండ్ లేకపోతే పాల పుట్టగొడుగులు అయినట్లయితే 1 వారం వరకు ఫ్రిడ్జ్లో ఉంటాయి. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అని ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా మార్కెటింగ్ వేయటం ఉత్తమం. ఇంకా మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు వీటి నుంచి ఉప ఉత్పత్తులు కూడా చేసుకున్నట్లయితే మనం ఆదాయాన్ని పొందవచ్చు. వీటిని పకోడీ రూపంలోనూ బిస్కెట్ల తయారీలో పౌడర్గా పుట్టగొడుగుల్ని ఎండబెట్టి బిస్కెట్ మిశ్రమంలో వేసి పుట్టగొడుగుల బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. అలాగనే ఒరుగులుగాను, పచ్చళ్ళు పట్టడానికి కాను, ఇంకా సూపులకు కాను వివిధ రకాలుగా మార్కెట్లో డిమాండ్ అయినప్పుడు మనం పండించిన పుట్టగొడుగుల్ని వివిధ ఉపోత్పత్తులు చేసి ఆదాయాన్ని పొందవచ్చు.
ఆకుకూరలు పోషకాల గనులు. ప్రతిరోజు వీటిని ఆహారంలో చేర్చడం వల్ల ఆరోగ్యానికి రక్షణ లభిస్తుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. విటమిన్ ఏ, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉండే ఆకుకూరలను ప్రతిరోజు 125 గ్రాములు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే ఆకుకూరలు రైతుకు ఆదాయ మార్గాలు. నిత్యం ఆదాయాన్నిచ్చే ఆకుకూరలను సంవత్సరం పొడవునా తేలిగ్గా పండించవచ్చు. వర్షాకాలంలో పండించేటప్పుడు చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ వేసవిలో ఒకంత జాగ్రత్త తీసుకుంటే ఆకుకూరల నుంచి మంచి పంట తీసుకునే అవకాశం ఉంటుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ నీటి లభ్యత వంటి సమస్యలు ఉంటాయి. ఎలాంటి మెలకువలు పాటిస్తే వేసవిలోనూ ఆకుకూరల నుంచి మంచి దిగుబడులు తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. వేసవిలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఉంటాయి. దీనివల్ల భూమిలో తేమ త్వరగా ఆవిరైపోయి మొక్కలు వడిలిపోతాయి. ఒకవేళ నీరున్నా విద్యుత్తు కొరత, లో వోల్టేజీ మొదలైన సమస్యల వల్ల కూడా నీటిని సక్రమంగా అందించలేకపోవచ్చు. అయితే కొద్దిపాటి మెళకువలతో వేసవి ఆకుకూరల సాగులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, బచ్చలి మొదలైనవి ఎక్కువగా సాగు చేస్తారు. వేసవిలో సాగుకు అనుకూలమైన తోటకూరలో ఆర్ఎస్ఏ-1, అర్కా సుగుణ, పూసా కీర్తి, అర్కా అరుణ ఎరుపు రకాలు, పాలకూరలో ఆల్ గ్రీన్, పూసా జ్యోతి, పూసా పాలక్ రకాలు, మెంతికూరలో పూసా ఎర్లీ బంచింగ్, లామ్ సెలక్షన్-1 రకాలు, కొత్తిమీరలో సాధన, స్వాతి, గోంగూరలో ఆంగ్రో 12, లోకల్, ఎర్ర గోంగూర రకాలను ఎంపిక చేసుకోవచ్చు. వేసవిలో సాగునీటి సమస్య ఉంటుంది కనుక తేమ నిలుపుకోగలిగిన బరువైన నల్ల భూములు ఆకుకూరల సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉంటే ఇసుక నేలలు ఎంపిక చేసుకోవాలి. ఆకుకూర మడులకు తుంపర్ల పద్ధతిలో నీటిని అందిస్తే నీటి సమర్థ వినియోగంతో పాటు ఆకుకూర మడులను ఎండ తీవ్రత నుంచి కాపాడి అధిక దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా వేసవి సాగుకు సూచించిన రకాలను ఎంపిక చేసుకుంటే అవి నీటి ఎద్దడిని తట్టుకుని మంచి దిగుబడినిస్తాయి. బాగా దుక్కి చేసిన నేలలో ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి వేసి కలియతున్నాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితో పాటు జీవన ఎరువులు వాడితే మంచి ఫలితముంటుంది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల గుల్లబారి ఎక్కువ రోజులు తేమ నిల్వ ఉంటుంది. 2 వరుసల మధ్య వరిగడ్డి, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు పరిస్తే నేలలో తేమ సంరక్షించబడుతుంది. ఆకు దిగుబడి పెంచటానికి 2% యూరియా, జిబ్బరెల్లిక్ ఆమ్లం 50 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల ఆకు దిగుబడి పెరుగుతుంది. పైరు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఆకుకూరలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. మళ్లీ 3వ రోజు నీరు పెట్టి నేల స్వభావాన్ని, వాతావరణ ఉష్ణోగ్రతలను బట్టి తేలిక నేలలో 4 నుంచి 5 రోజుల వ్యవధిలో, బరువు నేలలో 6 నుంచి 8 రోజులకు ఒకసారి నీటి తడివ్వాలి. తోటకూర విత్తిన తర్వాత నెమ్మదిగా నీటిని పారించాలి. లేకపోతే నీటితో విత్తనం కొట్టుకుపోయి మొలక శాతం తగ్గుతుంది. ఆకుకూరల్లో దిగుబడి ముఖ్యంగా వేసవిలో నీటి యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి కోత తర్వాత పైపాటు ఎరువులు చల్లి నీరు పెట్టాలి. సక్రమ నీటి యాజమాన్యం పాటించాలి. కలుపు మొక్కలు నీటికి, ఎరువులకు పోటీ పడతాయి కాబట్టి పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అన్ని ఆకుకూరల పంటల్లో విత్తిన 24 గంటల్లోపు కలుపు నివారణకు పెండిమిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి 30 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. ఆకుకూరలకు రసం పీల్చే పురుగులు, గొంగళి పురుగులు బెడద ఉంటుంది. వీటి నివారణకు వీలైనంత వరకు రసాయన పురుగుమందులను వాడకపోవడమే మంచిది. వేప సంబంధిత, వృక్ష సంబంధిత పురుగుమందుల్ని మాత్రమే వాడాలి. వేసవిలో ఆకుకూరలు ఎండవేడికి తట్టుకోలేవు కనుక మొక్కలకు నీడనిచ్చే విధంగా ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశలో నాటుకోవడం ఎంతో మంచిది. బోదెలు, కాల్వలు తూర్పు, పడమర దిశలో చేసి నాటితే ఒక మొక్క నీడ మరో మొక్కపై పడి ఎండ తీవ్రత తగ్గుతుంది. అలాగే 30 నుంచి 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రత తగ్గి దిగుబడులు పెరుగుతాయి. ఉన్న కొద్దిపాటి నీటిని బిందు లేదా తుంపర్ల పద్ధతిలో ఇవ్వటం వల్ల కొద్దిపాటి నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. 1 ఎకరాకు సరిపడా నీటితో డ్రిప్ ద్వారా 2.5 ఎకరాల్లో, తుంపర్ల పద్ధతిలో 1.5 నుంచి 2 ఎకరాల్లో సాగు చేయవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటల్లో ఎండ తీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో ఆకులపై నీటిని పిచికారీ చెయ్యాలి. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల
మొక్కకు నీటి ఎద్దడి తగ్గుతుంది. అలానే వేపపూత వేసిన యూరియా వాడాలి. 10 కిలోల యూరియాకు 1 కిలో చొప్పున వేపపిండి కలిపి పొలంలో వెదజల్లాలి. వేపపూత వల్ల యూరియా ఎండవేడికి త్వరగా ఆవిరి కాకుండా ఉండి మొక్కకు నెమ్మదిగా అందుతుంది. వేసవిలో ఆకుకూరలు సాగు చేసే రైతులు ఈ మెళకువలు పాటించి మంచి దిగుబడిని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వరి కొయ్యలు కాల్చడం సులువు, కానీ వాటి వల్ల కలిగే నష్టాలను భరించడం కష్టమంటూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సుస్థిర వ్యవసాయ కేంద్రం నిపుణులు. నిజామాబాద్ జిల్లాలో రైతులను సమావేశపరిచి విస్తృత ప్రచారం చేశారు. ఈ మధ్యకాలంలో కూలీల సమస్యతో వరి కోతలకు కంబైన్డ్ హార్వెస్టర్లను వాడటం సర్వసాధారణంగా మారింది. యంత్రాలతో కోతలు చేయడం వల్ల వరిగడ్డి చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోతుంది. దీన్ని తరలించడం కష్టంగా మారడంతో రైతులు కాల్చివేస్తున్నారు. దీనివల్ల నేల, గాలి కలుషితం అవడంతో పాటు సూక్ష్మరాశి నశించిపోతోందని, మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి రైతులెవరూ వరిగడ్డిని కాల్చకుండా సహజ విధానాల ద్వారా పంట అవశేషాలను కుళ్ళింప చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు వరి కొయ్యలు కాల్చడం వల్ల జరిగే నష్టాలు, ఆ నష్టాల వల్ల వాతావరణ మార్పులు, నేల కాలుష్యము, నేలలోప సూక్ష్మక్రిములు అన్నీ కూడా నశించిపోవడము వంటి విపరీతమైనటువంటి నష్టాలను గుర్తుంచుకొని అవి ఏదైతే నేలలోని సారం దెబ్బతినకుండా వరి కొయ్యలను నేలలోకి కలియదున్నడం మరియు వాటిని మురుగబెట్టి మనం నేలలో కలిసేలా చేసుకున్నట్టయితే నేలలోని సేంద్రియ కార్బనం పెరిగి నేలలోని సూక్ష్మక్రిముల శాతం పెరుగుతుంది. దీనివల్ల నేల సారం పెరిగి నేల ఆరోగ్యంగా తయారవుతుందని మనం చెప్తా ఉన్నాము. పశువుల ఎరువు ఇది లేని క్రమంలో రైతులందరూ కూడా పచ్చిరొట్ట ఎరువులు ప్రధానంగా వాడుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఖరీఫ్లో వరి, రబీలో వరి పంటకు వేసుకుంటా ఉన్నారు. అలా ఒకే పంట మళ్ళీ మళ్ళీ వేయడం వల్ల భూమికి మొత్తం కూడా కాలుష్యమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా యాసంగిలో వరి బదులు వేరే పంటలకు వెళ్ళి జీవ వైద్యాన్ని, పంట మార్పిడి కూడా చేసుకున్న వాళ్ళమై మనం నేల యొక్క సారాన్ని వాటిని కూడా కాపాడిన వాళ్ళం అవుతా ఉన్నాం. సుస్థిర వ్యవసాయ కేంద్రం వారు ఇక్కడ వరి కొయ్యలు కాల్చకుండా వరిగడ్డిని మనము ఎలాగైతే పొలాల్లో దున్నుకొని లాభపడాలో, మన భూమిని ఎలా సారం పెంచుకోవాలో అనే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది రైతులు నిజామాబాద్ జిల్లాలో నాకు తెలిసి 90% వరకు అందరూ వరి కొయ్యలు కాలబెడతా ఉన్నారు. కానీ వరి కొయ్యలు కాలబెట్టకుండా మనం మెషినరీని యూజ్ చేసుకొని మనం కుళ్ళింప చేసుకొని దాన్ని రీసైక్లింగ్గా చేసుకుంటే మనం ఇటు పొల్యూషన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మన భూమి సారాన్ని కాపాడుకొని మన తరాలకు కూడా మంచి సారవంతమైన భూమి అందించాలనేది కాన్సెప్ట్. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వరి కొయ్యలు కాల్చకుండా ఇలా చేసుకోవాలి. వరి కొయ్యలు కాల్చడం అనేది చాలా దురదృష్టకరము. ఆ భూమాతను మనము చాలా ఏడిపించిన వారమవుతున్నాము. పంటలు పండాలంటే ఇక గుళికలు అవి ఇవి చల్లినాము, అవన్నీ అయిపోయినాయి. భూమి ఇప్పుడు ఏమి ఆశ లేకుండా అయిపోయింది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మరియు ఆ గుళికలు, ఈ కాల్చుడు ఇవన్నీ మానుకోవాలని నేను ప్రతి రైతును విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు మన స్టేట్ లెవెల్ గవర్నమెంట్ కానీ వరి కొయ్యలు కాల్చుడు నిషేధించాలని, అదొక చట్టం తేవాలని నేను ఆ ప్రభుత్వాన్ని సవినయంగా రైతుల తరపున కోరుచున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.